చెప్పింది మాత్రమే చేయాలి. ఏమనంటే నీ దైవ సేవకుల మాట నువ్వు ఖచ్చితంగా వినాలి, వారి మాటను అంగీకరించాలి, వారు చెప్పినట్లు నడవాలి. వాళ్ళకి మామూలుగా వందనాలు చెప్పొచ్చు, వారిని గౌరవించాలి, మీరు వారికి ఆతిథ్యం ఇవ్వాలి, నీ సేవకుడు చెప్పినట్టు నువ్వు చేయాలి. కానీ వారికి సాగిల పడకూడదు, వారికి మొక్కకూడదు. కొంతమంది మొన్న ఈ మధ్య ఒక వ్యక్తి వచ్చాడు, వేరే పనులకు వచ్చారంట మన ఊరికి. అయితే సేవకుడి దగ్గరకు వచ్చి ప్రార్థన చేసుకోవడానికి వచ్చి ఆ వ్యక్తి ప్రార్థన అయిపోయిన తర్వాత మొత్తం ఇంకా సాష్టాంగపడి మొక్కుతున్నాడు కాళ్ళు. అయితే ఇలా చేయకూడదు, దేవునికి మాత్రమే చేయాలని వెంటనే సేవకుడు చెబితే ఆయన అంటున్నాడు, మా ఊర్లో ఇలాగే చేస్తారయ్యా, మా ఊర్లో పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేస్తే ఆయనకి ఇట్టానే కాళ్ళు మొక్కుతాం మేము అని అక్కడున్న సేవకుడు చెప్పాడంట. అయితే అది చాలా తప్పండి. దేవునికి మాత్రమే మనం దేవుని కాళ్ళు మాత్రమే పట్టుకోవాలి. మనకి గౌరవం ఉంటుంది తల్లిదండ్రుల మీద, ఊరకట్ట వాళ్ళ ఆశీర్వాదం తీసుకో